యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్సాగర్ గారి ద్వారా దినవృత్తాంతాలు 2వ గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 97లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి. తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 97 28, 29 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిందండి. మొదటి ప్రశ్న, హిజ్కియా ఎన్ని సంవత్సరములు ఏలెను? హిజ్కియా ఎన్ని సంవత్సరములు ఏలెను? రెండవ ప్రశ్న, ఆహాజు ఏ లోయలో ధూపము వేసెను? ఆహాజు ఏ లోయలో ధూపము వేసెను? మూడవ ప్రశ్న, ప్రధానమంత్రి అయిన ఎల్కోనానును హతము చేసిన వాడు ఎవరు? ప్రధానమంత్రి అయిన ఎల్కోనానును హతము చేసిన వాడు ఎవరు? నాలుగవ ప్రశ్న, అష్షూరు రాజు పేరేమి? అష్షూరు రాజు పేరు ఏమి? ఐదవ ప్రశ్న, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. రిఫరెన్సు వ్రాయండి. మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. రిఫరెన్సు వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో పాద సన్నిధికి చేర్చి మీ వాక్య ధ్యానం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృపలో భద్రపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ రాత్రి కాలము మా ప్రియ ప్రేక్షకులలో ఆరోగ్యమును దయచే, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బిడ్డలకు ఆర్థిక సౌలభ్యం అనుగ్రహించండి. ప్రభువా, మీ పరిచర్యలో ఉన్నటువంటి దైవజనులను, వారి కుటుంబాలను మీరు ముట్టి కావలసిన కృపలను, వనరులను సమకూర్చండి. ప్రభువా, మీ యొక్క ప్రియమైనటువంటి బిడ్డలు కోర్టు తగాదాలతో బాధపడుతున్నటువంటి అనేకులు ఉన్నారు. వారిని దృష్టించండి ప్రభు. సమ్మతితో కూడిన పరిస్థితులు వారికి అనుగ్రహించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను మాకు అనుగ్రహించండి. పరిష్కారమునకు ఆర్థిక సహకారాలను లేవనెత్తండి. మెరాకా పబ్లికేషన్స్ను ప్రత్యేకంగా దీవించండి. అనేక మంది దైవ సేవకులు ఆదరణ పొందినట్లు తెలుగు ప్రింటింగ్ ప్రెస్ను వాడుకొనండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి కాలం మనము దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకోగలిగాం. రాత్రి క్విజ్ కారణంగా కొంచెం సమయం తగ్గింది, అయినప్పటికీ మంచి వాక్యమును మనం పొందుకోగలిగాం. గత రాత్రి ముగించిన 3వ వచనం నుండి మరలా నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆ కాలంలో ఆ సంవత్సరమున
పస్కా పండుగ ఆచరణ మొదటి మాసం 14వ తారీఖున జరగాలి, కానీ జరగలేదు. దానికి కారణం ఏమిటంటే లేవీయులు తగినంత మంది తమను తాము ప్రతిష్ఠించుకోకపోవటం మరియు ప్రజలు దాని కొరకు స్పందించకపోవటం. మోషే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించినప్పుడు వారు బయటకు వచ్చిన దినాన పస్కా పండుగను ఆచరించే బయటకు వచ్చారు. అప్పటికి ఇంచుమించుగా కొన్ని వందల సంవత్సరాలు అవుతోంది. ఆయన ఆచరిస్తుండో కంటిన్యూయేషన్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వచ్చింది. ఆ కాలం వరకు ఆ ప్రత్యేక సంవత్సరంలో మాత్రమే ఈ విధంగా సంభవించింది. 1947వ సంవత్సరంలో మనం స్వతంత్రం పొందాం. స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్న తరం ఒక్కొక్కరు గతించిపోతూ ఉండేటప్పటికీ ఆగస్టు 15పై స్పందన ఈ నూతన తరం వారిలో చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే దాని యొక్క విడుదల అనుభవాలు చెప్పేవారు కరువయ్యారు, వాటిని అనుభవించిన వారు కనబడటం లేదు. ఒక 60 సంవత్సరాల లోపలే ఇట్లా పరిస్థితి ఏర్పడితే కొన్ని వందల సంవత్సరాలకి సాధారణంగా ఇజ్రాయేలీయులు యూదా వారు ఖచ్చితంగా పస్కాను గురించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అయితే దేవుడు అట్లా నిర్లక్ష్యం చేయటాన్ని ఒప్పుకోడు. అది నిత్య నిబంధనగా ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడింది. అబ్రహాము కాలము నాడు సున్నతి నిబంధనగా ఇవ్వబడింది. నేటికి ఇజ్రాయేలీయులు దాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. పస్కా పండుగ వారికి నిబంధనగా వారు ఖచ్చితంగా ఆచరించాల్సిందిగా వారు చూసుకున్నారు. దేవుడు వారికి ఇచ్చారు ఆజ్ఞ, అది జరుగుతూనే వచ్చింది. కాబట్టి ఈ మొదటి మాసంలో జరగలేదు కనుక రెండవ మాసంలో బాగా పండుగ ఆచరించాలని రాజైనటువంటి హిజ్కియా పెద్దలతో కలిసి యోచన చేశాడు. యోచన అనే మాట మనం కొంచెం ఆలోచించాలి. యోచించుట అంటే ఆలోచించుట. ఆలోచన వ్యక్తిగతంగా కాదు, ఇక్కడ అందరితో కలిసి సమాలోచన చేస్తున్నాడు. వారందరి యొక్క అభిప్రాయాలకు విలువ ఉంది. ఒక విధంగా పార్లమెంటేరియన్ మెథడ్ ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలు అందరూ సమానంగా హక్కులు ఇవ్వబడ్డారు. అంతే సమానంగా బాధ్యతలు విధులు కూడా ఇవ్వబడ్డాయి. అందుకని హిజ్కియా ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా ఇశ్రాయేలు యూదా గోత్ర పెద్దలందరినీ పిలుచుకొని వారందరితో కూడా తదుపరి నెలలో ఈ పండుగ జరపాలని యోచన చేశాడు. వారందరి యొక్క ఆలోచన ఏకత్వానికి వచ్చినప్పుడు దానిని ఒక నిర్ణయంగా, రెజల్యూషన్గా తీసుకొచ్చారు. కనుక ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి మనం నిర్ణయించుకునేటప్పుడు ఒంటరిగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆలోచనతో ముందుకు పోతే దుష్పరిమాణాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రోస్ అండ్ కాన్స్, ఎటువంటి ఎదురు దెబ్బలు తగులుతాయో ముందుగానే, ఎటువంటి అవకాశాలు వస్తాయో ముందుగానే ఆలోచన చేసుకున్నట్లయితే మనం నిర్ణయాలు తీసుకోవటంలో సరిగా తీసుకోగలుగుతాం. దాని కొరకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో కాదు, అనుకూలంగా లేని వ్యక్తులను కూడా సజెషన్ తీసుకోవటం అవసరం. అయితే వారిలో కూడా ఏకాత్మను తీసుకొని రావటం హిజ్కియా చేసినటువంటి గొప్ప కార్యంగా చెప్పుకోవాలి. అది హిజ్కియా గొప్పతనం కంటే కూడా వాక్యానుకున్న శక్తి అంటే ఇంకా బాగుంటుంది. అతని యోచన దేవుని యొక్క నామము ఘనపరచబడుట.
అతని యోచన ప్రజలు భ్రష్టత్వానికి వెళ్ళకుండుట. కనుక చెరలో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగం తెలుసుకునేటట్టుగా ఇక్కడ వ్రాయబడిన చరిత్ర తెలియచేయబడింది. వారి పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు యోసేపు ఐగుప్తుకు వెళ్ళిన అనంతరం ఐగుప్తు చెరకెళ్ళినప్పుడు వారిని దేవుడు ఎట్లా బయటకు తెచ్చాడో జ్ఞాపకం చేస్తూ ఇక చెరలో ఎవరూ ఉండకుండా చేయబడుట కొరకే ఈ కార్యం చేయాలి అనేది హిజ్కియా యొక్క వాదనగా ఆ దినం మనం చూసాం. కనుక ఈ రోజున మనం చెప్పదలిచేది ఏమి అయి ఉండాలంటే ప్రతి కుటుంబం దేవుని యొక్క మాటకు లోబడటం నేర్చుకోవాలి. ఈ రోజున పస్కా పండుగ ఆచరణ మనకు లేదు. విశ్వాసులు ఆచార సంబంధమైన క్రియలు చేయాల్సిన పని లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాదులను ఆచరించాల్సిన విషయం విశ్వాసులు ఇప్పుడు చేయాల్సిన పని లేదు. క్రీస్తు ప్రత్యక్ష మగుట చేత వాటన్నింటి నుంచి కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి. అయితే దేవుని మాటను పాటించటం విషయంలో మాత్రం ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం యొక్క నియమాలను ఆచరించటంలో మార్పు లేదు. ఆ కాలంలో క్రీస్తు ప్రత్యక్షపరచబడని కాలం అజ్ఞాన కాలం కనుక ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. చూచి చూడనట్టుగా ఉన్నాడు అంటే ఏమిటి? దేవుడు పాపాన్ని లక్ష్యం చేశాడనా? అట్లా అనుకోవటానికి వీల్లేదు. పాపమునకు వచ్చేటువంటి ఆ యొక్క శిక్ష నెరవేర్చబడేటువంటి స్థితి ఇంకా ప్రత్యక్షం కాలేదు కాబట్టి ప్రజలు పాపం చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు మారు మనసు పొందాలని. ఆ కాలంలో వారి యొక్క యోచనను బట్టి జరిగినటువంటి ఏర్పాటు వలన సంభవించిన విషయాలు కొన్ని మనం చూద్దాం. 5వ వచనం నుండి మనం చదువుకుందాం. ఈ సంగతి రాజునకు సమాజము వారి అందరికీ అనుకూలమాయను కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరింపుకుండుట చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదిగా బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఇశ్రాయేలీయులందరూ ఉండు దేశమందంతటను చాటించవలనని వారు నిర్ణయము చేసిరి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో సమాజము వారందరికీ అనుకూలమాయను గనుక ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. సమాజమునకు అనుకూలత. దేనికి అనుకూలత? దేవుని యొక్క పండుగ పస్కా పండుగ ఘనంగా ఆచరించటానికి అనుకూలత. ఘనంగా ఆచరించకుండా ఉండటానికి అనుకూలత సాధించినంత మాత్రాన ఆ అనుకూలతను బట్టి ఆశీర్వాదం రాదు. నీవు ఇతరులతో కూడి ఆలోచిస్తున్నప్పుడు అనుకూలతలోనికి ఏకత్వములోనికి అందరూ కలిసి వచ్చినప్పుడు అది దేని కొరకైన అనుకూలతో దానిని బట్టి మీపై దీవెన లేకపోతే మీపై దేవుని ఉగ్రత అనేది ఆధారపడి ఉంటుంది. ఏకాత్మ తెచ్చుకోవాలి, ఏక మనసు తెచ్చుకోవాలి. అయితే ఏ ప్రిన్సిపల్పై తెచ్చుకోవాలి? వాక్యము యొక్క అనుకూలత చొప్పున మనం ఏకాత్మ తెచ్చుకోవాలి తప్ప వాక్యానికి విరుద్ధంగా ఏకాత్మ తెచ్చుకుంటే ఏమవుతుంది? ఏలికలు కూడి ఆలోచన చేస్తుండగా దేవుడు పరమందుండి నవ్వుకొనుచున్నాడని కీర్తన గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. ఆదికాండం 11లో విశ్వవ్యాప్తంగా ఉన్న మానవ జాతి దేవునికి వ్యతిరేకంగా బాబేలు శిఖరాన్ని కట్టాలనుకున్నప్పుడు యెహోవా దిగి వచ్చి దాన్ని నాశనం చేశాడు. వారి చెడు కొరకైన ఐక్యత ఫలితం సాధించలేదు.
కానీ మేలు కొరకైన ఐక్యత, నీతి కొరకైన ఐక్యత ఖచ్చితంగా మానవుల జీవితాలకు మేలును చేకూరుస్తుంది. కావున బహుకాలము నుండి వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరించకుండా చూచి, కాబట్టి చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి, వాటిని ఎల్లవేళలా వారు పఠించి చదువుతున్నారనేది దీనిలో మనకు అర్థమవుతుంది. ఎప్పటి సంగతులు అప్పుడు వ్రాస్తూ ముందు తరాల వారికి అది చరిత్రగా గుర్తించబడే శ్రద్ధ వారు తీసుకోవటం ఇందులో మనం చూస్తున్నాం. రాబోతున్న తరాలకు నేటి సంఘటనలు ఏం తెలుస్తున్నాయి? భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాకపూర్వం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అనేకులు గ్రంథస్థం చేశారు కనుక తెలిసాయి. ఆ తర్వాత పరిస్థితులను ఎవరు గ్రంథస్థం చేస్తున్నారు? పాత నిబంధన కాల గ్రంథంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క చరిత్ర, ఆ రాజుల యొక్క అధికారుల యొక్క చరిత్రలో జరిగిన సంభవాలు రికార్డు చేశారు. ఈ కాలంలో మీ సంఘంలో జరుగుతున్న సంఘటనలు, ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఈ 2-3 దశాబ్దాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ యొక్క రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మనం ఆలోచిస్తే ఒక విధంగా అది అధిక శాతం వైఫల్యంలోనే ఉంది. ఎందుకంటే ఎవరికి వారు విడిపోయిన స్థితిలోనే ఉండి నాయకత్వం లేనటువంటి స్థితిలో ఉంది వాళ్ళ. ప్రియమైన దేవుని బిడలారా, దానిని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. రాబోతున్న తరానికి 4-5 శతాబ్దాల క్రైస్తవ్యం ఏం చేసిందంటే, ఏ గుంపుకు ఆ గుంపే విడిగా ఉంది తప్ప యునైటెడ్గా, కలెక్టివ్గా ఒక క్రిస్టియానిటీపై ఒక అభిప్రాయం లేదు. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు కుటుంబాలలో కూడా తరువాత తరం వారికి తమ కుటుంబీకుల యొక్క జీవన విధానాన్ని గురించి, విశ్వాస ప్రమాణాలను గురించి తెలియచేయాల్సిన జాగ్రత్తలు ప్రస్తుత కాలమునున్న వారు రాబోతున్న కాలం వారి కొరకు శ్రద్ధ తీసుకోవాల్సిందే. పస్కా పండుగ ఆచరించుటకై దేశమంతటా చాటించారట. చూడండి, దేశమంతటా చాటించబడింది వార్త. ప్రియదేవుని బిడ్డలారా, దాని కొరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘాల యొక్క నాయకులు ఐక్యతతో ఒక తాటిపైకి వచ్చి ఆనాడు పస్కా పండుగను గురించి దేశమందంతట ఎట్లా ప్రకటించబడిందో, విశ్వవ్యాప్త మానవ జాతి కొరకు వధించబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల, మనందరి యొక్క పస్కా బలి పశువైన క్రీస్తు యొక్క రక్త విమోచనను గురించి సమస్త మానవులు తెలుసుకునేటట్లు ప్రకటించుటకు నిర్ణయం చేసుకోవాలి. ఎప్పుడైతే అటువంటి నిర్ణయం చేసుకుంటావో గాడ్ ఆనర్స్ దట్, దేవుడు దానిని ఆశీర్వదించి గౌరవిస్తారు. దానిని మన పక్షంగా మన కాలంలో మన ద్వారానే అమలు చేస్తారు. స్కాట్లాండ్లో అనేక మంది దైవజనులు దేవుని కొరకు హతసాక్షులైపోయిన వారున్నారు. వారు అడిగింది ఏమిటంటే, దేవా మాకు మా దేశాన్ని ఇవ్వు అని అడిగారు. లండన్ని స్వతంత్రించుకోవటానికి జాన్ వెస్లీ కన్నీరు కార్చి అడిగాడు, దేవా లండన్ దేశమైనా నాకు ఇవ్వండి, లేకపోతే నన్నైనా తీసుకోండి అని. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన దేశ ప్రజలు దీవించబడినట్లుగా పస్కా బలి పశువైన క్రీస్తు యొక్క విమోచన కొరకు వారు రావటం కొరకైన వర్తమానం సువార్త అందించాల్సిన బాధ్యత కొరకైన నిర్ణయం తీసుకోవాలి. యేసే పరిష్కారం లాంటి పరిచర్యలు దాని కొరకే ప్రారంభించబడ్డాయి. యేసునామము ఎరుగము అని చెప్పటానికి ఏ మానవునికి అవకాశం లేనట్లుగా వాక్యం ప్రకటించాల్సిన బాధ్యత దేవుని ప్రజలపై ఉంది. 6వ వచనం,
కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకుని యూదా ఇశ్రాయేలు దేశములందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగు ప్రచురము చేసిరి. యూదావారలారా, ఇక్కడ నుండి గమనించండి, ఇజ్రాయేలు వారలారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయిన యెహోవా వైపు తిరగండి. చూడండి, ఇక్కడ ఇస్తున్న పిలుపు చూడండి. అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు, ఇస్సాకును జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము ఇస్సాకులను ఎందుకు జ్ఞాపకం చేశాడు? అబ్రహాముకు దేవుడు నిబంధన చేశాడు, ఇస్సాకుతో దానిని స్థిరపరుస్తూ వచ్చాడు. అబ్రహాము యొక్క సంతానము ద్వారా ఈ లోకములోని వంశములు అన్నీ కూడా ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ సంతానములు అనలేదు, సంతానము అన్నాడు అని వ్రాస్తూ పౌలు గలతీయులకు ఆ సంతానం యేసుక్రీస్తు అన్నాడు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును అని చెప్పినప్పుడు క్రీస్తు అబ్రహాము యొక్క వాగ్దాన కుమారుడైన ఇస్సాకు ద్వారా వస్తాడనేది చెప్పాడు. అబ్రహాము ఇస్సాకుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడు. ఎందుకు అబ్రహాము ఇస్సాకు పేర్లు వాడాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో సారూప్య పస్కా బలి, వధించబడబోతున్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క బలి యొక్క సారూప్యాన్ని అబ్రహాము ఇస్సాకుల జీవితంలో మోరియా పర్వతంపై దేవుడు నెరవేర్చి చూపించాడు. తండ్రి స్వయంగా కుమారుని అర్పించటం దేవుని ఉద్దేశాల నెరవేర్పు కొరకు అర్పించటం అక్కడ విశ్వాసము ద్వారా అబ్రహాం చేశాడు. అబ్రహాము భౌతికంగా ఇస్సాకును బలివ్వలేదు, కానీ అంతరంగంలో విశ్వాసమును బట్టి బలి ఇచ్చాడు. ఇస్తాడు కాదు, ఇవ్వబోయాడు కాదు, ఇచ్చి ఉన్నాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును అర్పించెను అని వ్రాయబడింది హెబ్రీ పత్రికలో. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఈ అబ్రహాము ఇస్సాకుల జీవితాల్లో బయలుపరచబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి నమూనా బలి క్రీస్తు యొక్క రక్తము చిందించబడుతుందని గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంటే ఆ యెహోవా దేవుని వైపు తిరగమన్నాడు. అబ్రహామును తన కుమారుణ్ణి భౌతిక బలి ఇవ్వకుండా ఆపిన ఆ దేవుడు తన గొర్రె పిల్లను పంపి మానవ జాతికి ఇచ్చే విమోచనను గురించి తెలియజేశాడు. కనుక అటువంటి దేవుని వైపు తిరగండి, అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడు అని వ్రాస్తున్నాడు. మీరు తిరిగిన ఎడల అష్షూరు రాజు చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల రాజైన దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలె, మీ సహోదరుల వలె మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనిపిస్తున్నాయి. మీరు మీ ప్రవర్తనను దేవుని ఎదుట ద్రోహులుగా ఉండకుండా చూచుకునడి అంటాడు. ప్రవర్తనలో ద్రోహం ఏమిటండి? పితరులు ద్రోహం చేశారు అంటే నమ్మకంతో ఉండి చేసేది ద్రోహం అవుతుంది. నమ్మకంగా ఉన్నట్టుగా ఉండి, సహవాసంలో ఉన్నట్టుగా ఉండి, మాట ఇచ్చి ద్రోహం చేసి మాట తప్పిన వారు ఇశ్రాయేలు జనాంగం. ఒక 40 ఏళ్ల ఆ అరణ్య యాత్రలోనే దేవుడు స్వయంగా చెప్పారు, మీరు నన్ను 10 మార్లు విసిగించారన్నాడు. దేవుడు ఉగ్రత పంపుతున్న ప్రతిసారి పశ్చాత్తాపపడినట్లుగా ప్రవర్తించారు. ఆయన ఉగ్రత విత్డ్రా చేయగానే మళ్ళా తిరిగి మామూలు అయిపోయారు. ఒక పొయ్యిపై ఉంచితే నీరు ఎట్లా వేడవుతుందో, ఆ తదుపరి నిప్పు తీసేస్తే అవి ఎలా చల్లబడిపోతాయో అట్లా ఉంది
చల్లారిపోయిన పరిస్థితిలో పితరులు ఉన్నారు, ద్రోహం చేశారన్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారు తిరిగి పాపములో పడిపోతున్నప్పుడు తమ జీవితాలను పరిశీలించుకోవాలి. దేవునితో చేసుకున్న నిర్ణయాలు, దేవునితో చేసుకున్న నిబంధన నెరవేర్పులో నీవు అలక్ష్యం చేస్తే ద్రోహం చేస్తున్నావు. అది మంచిది కాదు. దేవుని కొరకు నీవు తీర్మానం చేసుకున్నటువంటి అర్పణ అర్పించలేని స్థితిలో నీవు ద్రోహం చేస్తున్నావేమో ఆలోచించుకోవాలి. అది వారు ద్రోహం చేశారు గనక చెరకప్పగించాడు. ఎందుకట? రాబోతున్నటువంటి ఈ తరం వారికి తెలిసేటట్లుగా ఈ యొక్క క్రియ చేశాడు దేవుడు అన్నాడు. అంటే దేవుడు ప్రజలలో వచ్చినటువంటి పాప పరిస్థితులను బట్టి ఇచ్చేటువంటి ఉగ్రత, రాబోతున్న వారు ఎవరూ ఇంకా అలాంటి పనులు చేయకుండా మంచి సమాజం నిర్మాణం చేయటం కొరకు పాపములో ఉన్నటువంటి వ్యక్తులను శిక్షకు అప్పగించటం దేవుని మనస్సుగా మనం తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు పాపములో పడకుండా ఉండాలని దేవుడు తీసుకుంటున్న శ్రద్ధ ఆలోచిస్తున్నారా? మీ జీవితాల్లో మీరు, నేను, మనమందరం నేర్చుకోవలసిన పాఠం పాపములో పడిపోకుండా ప్రభువును వేడుకోవటం, పాపములో పడిపోకుండా పరిశుద్ధాత్మ శక్తితో పాపమును, లోకమును, శరీరమును జయించటం నేర్చుకోవాలి. కనుక వాక్యంకు సమయం అయిపోయింది, ఇక్కడ నేను ముగిస్తున్నా. 8వ వచనము నుండి రేపటి వాక్య భాగములో మనం ధ్యానం చేసుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. బరాకా పబ్లికేషన్స్, వెలుగు ప్రింటింగ్ ప్రెస్ కొరకు ప్రత్యేకంగా లక్షలాది కుటుంబాలకి ఇది ఆశీర్వాదంగా మారేటట్లుగా ఒక దినమునకు ₹1 చొప్పున ఆర్థిక సహకారం ఇచ్చు ప్రేక్షకులలో విశ్వాసులైన వారు ముందుకు రావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒకే ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల ₹100 కానీ, ₹50 కానీ, ₹25 కానీ ఆర్థిక సహకారం అందించాలి అని ఆశించిన వారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. క్విజ్ నెంబర్ 97లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానని తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 97 28, 29 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడింది. క్విజ్ నెంబర్ 97 మొదటి ప్రశ్న, హిజ్కియా ఎన్ని సంవత్సరములు ఏలెను? హిజ్కియా ఎన్ని సంవత్సరములు ఏలెను? రెండవ ప్రశ్న, ఆహాజు ఏ లోయలో ధూపము వేసెను? ఆహాజు ఏ లోయలో ధూపము వేసెను? మూడవ ప్రశ్న, ప్రధానమంత్రి అయిన ఎల్కోనాను హతము చేసిన వాడు ఎవరు? ప్రధానమంత్రి అయిన ఎల్కోనాను హతము చేసిన వాడు ఎవరు? నాలుగవ ప్రశ్న, అష్షూరు రాజు పేరేమి? అష్షూరు రాజు పేరు ఏమి? ఐదవ ప్రశ్న, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. రిఫరెన్సు వ్రాయండి. మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. రిఫరెన్సు వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించినందుకు వందనములు.
మా అంతరంగమును మీరు ప్రేమించి మేము పరలోకానికి రావాలని మీరు ఆశించి మాకిస్తున్న ఈ వాక్యం కొరకు, తద్వారా మాకిస్తున్న రూపాంతరపు హెచ్చరికల కొరకు మీకు నిండుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ప్రియ ప్రేక్షకులను దీవించండి. నేటి వాక్య ధ్యానమును ఆశీర్వాదకరముగుంచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.